కన్న ప్రేమ పిల్లలకు బలం కావాలి, బలహీనత కాకూడదు. ప్రేమ అంటే ప్రతిదాన్ని సమర్థించడం కాదు, తప్పు చేస్తే సరిదిద్దడం. ఇకనైనా చేయి దాటిపోకుండా చూసుకోండి. ఎక్కడికి వెళ్తున్నావు? రాత్రి పీకల దాకా తాగింది దిగిందా? ఏం చేయమంటావమ్మా? మరి ఈ ఇంట్లో నాకు విలువ లేదు, నా మాటకి విలువ లేదు, నా మనసుకి విలువ లేదు. నాకంటూ ఏ విలువ లేనప్పుడు నన్నేం చేయమంటావు? నీ ఉద్దేశంలో విలువంటే ఏంట్రా? నువ్వు నాశనమైనా పర్వాలేదు, నీకు నచ్చినట్టు మేము ఉండటమా? విలువంటే ఏంట్రా? నీకు మంచి భవిష్యత్తు లేకపోయినా పర్లేదు, ఈ క్షణం నువ్వు ఆనందంగా ఉండడమా? విలువంటే ఏంట్రా? నువ్వు చేసిన తప్పులన్నింటినీ సమర్థించి నిన్ను ప్రోత్సహించటమా? చెప్పరా, నీ దృష్టిలో విలువంటే ఏంటి? నీకెందుకు అర్థం కావడం లేదు విష్ణు? ఆ బాపినీడనేవాడు ఏనాడు మన కుటుంబం మంచి కోరలేదు, కీడు తలపెట్టాలనే చూశాడు. మనం బాగుంటే చూసి ఓర్వలేకపోయాడు, మన కుటుంబాన్ని నాశనం చేయాలని చూశాడు. అలాంటి వాడొచ్చి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అంటే ఎలా నమ్మమంటావు? ఈ అన్నపూర్ణ కుటుంబం మీద పగతో బ్రతుకుతున్నాడు వాడు. ఆ నీచుడు చేసిన తప్పులకి నేను బుద్ధి చెప్పానని ద్వేషం పెంచుకుని మన కుటుంబం పతనాన్ని కోరుకుంటున్నాడు ఆ బాపినీడు, అతని కుటుంబం. మన నాశనం కోరుకునేవాళ్లు నిన్ను అల్లుడుగా చేసుకుంటానంటే ఎలా నమ్మావు విష్ణు? ఒకవేళ చేసుకున్నా అది మన కుటుంబంలో అలజడి సృష్టించడానికే, మన సంతోషాల్ని సమాధి చేయడానికే. రే విష్ణు, నువ్వు నిన్న కోపంలో నీ మీద నాకు ప్రేమ లేదు అనేసావు, కాని ఈ అన్నపూర్ణకి ఈ కొడుకంటే ప్రాణంరా. అందుకే నువ్వు చిన్న చిన్న తప్పులు చేస్తున్నా ఈ రోజు కాకపోతే రేపైనా తెలుసుకుంటావని ఇన్నాళ్ళు భరిస్తూ వచ్చాను. కాని విష్ణు, ఇది నీ జీవితాన్ని తలకిందులు చేసే తప్పురా. ఆ తప్పు నేను నిన్ను చెయ్యనివ్వను. ఇది ఆ బాపినీడు తెలివిగా వలపన్ని నిన్ను తన మాయలో పడేసుకున్నాడు. ఇప్పటికైనా కళ్ళు తెరు. సరేనమ్మా, ఆ బాపినీడు మంచివాడు కాదు, నీచుడు, దుర్మార్గుడు, మోసగాడు. తనకి నీ మీద పగుంది, ఒప్పుకుంటాను. కానీ నా ప్రేమ నిజం, కీర్తి ప్రేమ కూడా నిజం. కానీ మా ప్రేమ నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? విష్ణు, నీది అమాయకత్వమా పిచ్చితనమా నాకు అర్థం కావట్లేదు. బాపినీడు గుంటనక్కలాంటివాడు. తన పగ సాధించుకోవడం కోసం అవసరమైతే తన కూతురి సాయం కూడా తీసుకుంటాడు. ఆ పిల్ల కూడా తండ్రి చెప్పిన మాటే వింటుంది. నీ మీద నిజమైన ప్రేమ ఉన్నట్టు నిన్ను నమ్మిస్తోందిరా. లేదమ్మా, నువ్వు తప్పుగా ఊహించుకుంటున్నావు. బాపినీడు గారు నన్ను అల్లుడుగా చేసుకోవాలనుకోవడం ఈ రోజు పుట్టిన ఆలోచన కాదు, అది ఎప్పటినుంచో ఉంది. అందుకే ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు తన కాబోయే అల్లుడు మంచి హోదాలో ఉండాలని హోటల్ పెట్టమని నాకు చెప్పింది ఆ అంకులే. ఆ హోటల్ ఓపెన్ చేయడానికి వచ్చి నా భవిష్యత్తు బాగుండాలని కోరుకుంది ఆయనే. వాడు చెప్పబట్టి నువ్వు ఆ రోజు హోటల్ పెడతానని అంత మొండిపట్టు పట్టావన్నమాట. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది విష్ణు. వాడే నీతో హోటల్ పెట్టించి, వాడే ఆ హోటల్లో ఫుడ్ కల్తీ ఉందని ప్రచారం మార్కెట్లో చేయించి, వాడే మన హోటల్ని క్లోజ్ చేయించి నిన్ను పోలీస్ స్టేషన్ పాలయ్యేలా చేశాడన్నమాట. ఒరే, ఇది నువ్వెందుకు తెలుసుకోవట్లేదురా? అమ్మా, అది చేసింది బాలుగాడు, అంకుల్ కాదు. రై, ఏం తెలుసురా నీకు? ఒక నలుగురు కలిసి కుక్కని చూపించి అది మేక అంటే నమ్మే అంత తెలివి తక్కువతనం నీది.
బాలు గంగిగోవు లాంటివాడు మన మేలు కోరుకుంటాడు. కాని ఆ బాపినీడు పులి, మన ఆనందాల్ని చంపేయాలని చూస్తాడు. ఇకనైనా నీకు మేలు చేసేది ఎవరో కీడు చేసేది ఎవరో తెలుసుకో విష్ణు. ఆ బాపినీడితో పాటు వాడి భార్య కూతురు కలిసి నిన్ను ట్రాప్ చేస్తున్నారు. నువ్వు వాళ్ళ ట్రాప్లో పడద్దు. నేను నిన్ను పడనివ్వను. నువ్వేమైనా చెప్పమ్మా, నా ప్రేమ నిజం. ఆ ప్రేమని మీ అమ్మ ఒప్పుకోకపోతే? ఆ ప్రేమని మీ అమ్మ మోసం అంటే? ఆ ప్రేమ మీ అమ్మ వద్దు అంటే?